the best academy. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు కరెంట్ అఫైర్స్లో భాగంగా ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ని మనము డీటెయిల్గా డిస్కస్ చేసుకుందాం. ఇవాళ మన ఫస్ట్ టాపిక్ అంతర్జాతీయ సంబంధాలకు సంబంధించి మనం గత కొన్ని రోజుల నుంచి ఇంపార్టెంట్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ డిస్కస్ చేస్తూనే ఉన్నాం. ఇటీవల ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు బిమ్స్టెక్ సమ్మిట్కి థాయిలాండ్కి వెళ్ళారు. ఆ సంబంధాల గురించి డీటెయిల్గా తెలుసుకున్నాం. అలానే ఇండియా శ్రీలంక మధ్య సంబంధాల గురించి డీటెయిల్గా తెలుసుకున్నాం. ఇప్పుడు మరొకటి న్యూస్లో ఉంది. దుబాయ్ క్రౌన్ ప్రిన్స్ షేక్ హమ్దన్ బిన్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్టౌమ్ గారు భారతదేశానికి విచ్చేశారు. ఇక్కడ తెలుసుకోవాల్సింది, ఈ దుబాయ్ క్రౌన్ ప్రిన్స్ నేమ్ కంటే కూడా మనకి ఇతని పేరు కంటే కూడా ఇండియాకి దుబాయ్కి, దుబాయ్ అనేది యుఏఈలో ఒక భాగం అని చెప్పవచ్చు. యుఏఈ కంట్రీ ఉంది కదా, ఆ యుఏఈ కంట్రీలో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అనమాట. ఆ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అనేది అందులో 7 ఎమిరేట్స్ ఉంటాయి. అనగా ఎమిరేట్ ఇన్ ద సెన్స్ ఒక విధంగా చెప్పాలి అంటే ఒక కింగ్డమ్ అని చెప్పవచ్చు, ఒక కైండ్ ఆఫ్ కింగ్డమ్ అని చెప్పవచ్చు. ఆ యుఏఈలో 7 ఎమిరేట్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ అబుదాబి ఎమిరేట్స్, అలానే దుబాయ్ ఎమిరేట్ అలా ఉంటాయి. సో దానికి సంబంధించి దుబాయ్ క్రౌన్ ప్రిన్స్ భారతదేశానికి విచ్చేశాడు. ఈ సందర్భంగా ఇరు దేశాల మధ్య కొన్ని ఒప్పందాలు కుదిరాయి, కొన్ని చర్చలకు ఆమోదం కూడా తెలిపారు. ఇక్కడ మనం తెలుసుకోవాల్సిందే అవేవేమి మనకి ఆ ఒప్పందాలు కుదిరాయో తెలుసుకోవాలి. మొదట వచ్చేసి ట్రేడ్కి సంబంధించి, అలానే ఎడ్యుకేషన్కి సంబంధించి, పీపుల్ టు పీపుల్ కాంటాక్ట్స్, అలానే డిఫెన్స్ కోఆపరేషన్కి సంబంధించి ముఖ్యమైన ఒప్పందాలు జరిగాయి. అందులో కొన్ని ముఖ్యమైనవి వచ్చేసి రక్షణ రంగానికి సంబంధించి కొన్ని ఒప్పందాలు కుదిరాయి. అలానే కోస్ట్ గార్డ్ కోఆపరేషన్, ఇరు దేశాల మధ్య తీర ప్రాంతాల రక్షణ కోసము ఇరు దేశాలకు సంబంధించిన కోస్ట్ గార్డ్ భద్రతా దళాల మధ్య ఒక ఒప్పందం కుదిరింది. అలానే ఇక ట్రేడ్ విషయానికి వస్తే ఇక్కడ మనం ఫోకస్ చేయాల్సింది, చూడాల్సింది, దుబాయ్ క్రౌన్ ప్రిన్స్ భారతదేశానికి వచ్చాడు అంటే ఇది ఇండియా యుఏఈ రిలేషన్స్గా చూడాలి. ఎందుకంటే దుబాయ్ ఇందులో భాగం కాబట్టి ఇండియా యుఏఈ రిలేషన్స్. ఇక ట్రేడ్ విషయానికి వస్తే కొన్ని ఒప్పందాలు ఒప్పుకున్నారు. ముఖ్యంగా ఇండియా యుఏఈ మధ్య ట్రేడ్కి సంబంధించి ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ కూడా ఉంది. 2022 సంవత్సరంలో ఇండియాకి యుఏఈకి కాంప్రహెన్సివ్ ఎకనామిక్ పార్ట్నర్షిప్ అగ్రిమెంట్ సెపా అనేది కుదిరిందనమాట. సెపా అంటే ఇది ఒక విధంగా చెప్పాలి అంటే స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందము. ఫర్ ఎగ్జాంపుల్ మనము ఆస్ట్రేలియాతో ఏ విధంగా అయితే ఎక్టా ఎకనామిక్ కోఆపరేషన్ అండ్ ట్రేడ్ అగ్రిమెంట్ ఏ విధంగా అయితే చేసుకున్నామో, అలానే భారత్కి సార్క్ దేశాల మధ్య, సౌత్ ఏషియన్ అసోసియేషన్ ఫర్ రీజనల్ కోఆపరేషన్ మధ్య ఒక స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం ఉందన్నమాట. సో అలాంటి స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం, ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంటే సెపా అనేది ఇండియాకి యుఏఈకి 2022లో కుదిరింది. ఇక దీన్ని ముందుకు తీసుకెళ్ళాలి. ఆ సెపాని ఇంకాస్త ముందుకు తీసుకెళ్ళి ఇంకా స్వేచ్ఛగా వాణిజ్యం చేసుకునేలా నిర్ణయం తీసుకున్నారన్నమాట. ఇక్కడ తెలుసుకోవాల్సింది, ట్రేడ్కి సంబంధించి ఇండియా యుఏఈ మధ్య ఇప్పుడు సుమారుగా $97 బిలియన్ ట్రేడ్ జరుగుతూ ఉంది. సుమారుగా ఇరు దేశాల మధ్య, ఇండియా యుఏఈ మధ్య $97 బిలియన్ వ్యాపారం జరుగుతూ ఉంది. ఇక ట్రేడ్ అయిపోయిన తర్వాత ఎడ్యుకేషన్కి సంబంధించి కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు. ఇక ఎడ్యుకేషన్ విషయానికి వస్తే, విద్యా రంగానికి వస్తే యుఏఈలో ముఖ్యంగా ఈ దుబాయ్లో ఐఐఎం అహ్మదాబాద్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ అహ్మదాబాదు తన తొలి ఇంటర్నేషనల్ క్యాంపస్ని దుబాయ్లో ఏర్పాటు చేయబోతా ఉన్నారు. 2025 సెప్టెంబర్ కల్లా దీన్ని దుబాయ్లో ఏర్పాటు చేయాలని చెప్పేసి చూస్తూ ఉన్నారు. 2025 సెప్టెంబర్ నుంచి MBA కోర్సుల్ని దుబాయ్లో అందించాలని చెప్పేసి ప్లాన్ చేస్తూ ఉన్నారు. ఇక్కడ మనం ఫోకస్ చేయాల్సింది, ఇలాంటి ఇంటర్నేషనల్ క్యాంపస్ల విషయానికి వస్తే మనకి 2023లో ఐఐటి మద్రాస్, 2023 సంవత్సరంలో ఐఐటి మద్రాస్ వాళ్ళు ఫస్ట్ టైం తొలిసారిగా ఒక ఇంటర్నేషనల్ క్యాంపస్ని టాంజానియా దేశంలోని జంజీబార్లో ఏర్పాటు చేసింది. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది, ఎలా అడుగుతాడంటే భారతదేశంలోని ఒక ఐఐటి తన తొలి ఇంటర్నేషనల్ క్యాంపస్ని ఏ దేశంలో ఏర్పాటు చేసింది అంటే అది ఐఐటి మద్రాస్ 2023 సంవత్సరంలో టాంజానియా దేశంలోని జంజీబార్లో ఏర్పాటు చేసింది. ఇక 2024లో
ఐఐటి ఢిల్లీ తన తొలి ఇంటర్నేషనల్ క్యాంపస్ని ఇదే యుఏఈ దేశంలోని అబుదాబిలో ఏర్పాటు చేసింది. ఐఐటి ఢిల్లీ తన తొలి ఇంటర్నేషనల్ క్యాంపస్ని 2024లో యుఏఈలోని అబుదాబిలో ఏర్పాటు చేసింది. ఇక్కడ అబుదాబి అనేది యుఏఈ దేశపు రాజధాని, క్యాపిటల్. సో ఇప్పుడు అవి రెండింటితో పాటు దుబాయ్లో ఐఐఎం అహ్మదాబాద్ వాళ్ళు క్యాంపస్ని ఏర్పాటు చేయబోతూ ఉన్నారు. సో అలానే ఇంకా ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్కి సంబంధించి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ తన తొలి ఇంటర్నేషనల్ క్యాంపస్ని దుబాయ్లో ఏర్పాటు చేయబోతూ ఉన్నారు. ఇక అలానే వైద్య రంగం విషయానికి వస్తే ఇండియా యుఏఈ ఆసుపత్రిని 100 పడకల ఇండియా యుఏఈ హాస్పిటల్ని దుబాయ్లో ఏర్పాటు చేయబోతూ ఉన్నారు. ఇక మనకి ప్రతిదీ కూడా రిలేషన్స్తో పాటు గతంలో ఏవైనా క్యాంపస్లు ఏర్పాటు చేశారో కూడా తెలుసుకోవాలి. ఆఫ్టర్ దట్ ఎడ్యుకేషన్ అయిపోయింది. మనం ఎడ్యుకేషన్ చూసాము, లైక్ టెక్నాలజీ అండ్ మళ్ళీ ట్రేడ్ గురించి చూసాము. ట్రేడ్ ఇరు దేశాల మధ్య కుదిరిన ఒప్పందాలు. ఇక పీపుల్ టు పీపుల్ కాంటాక్ట్స్ అంటే ఇరు దేశాల మధ్య ప్రజల సంబంధాలు ఎలా ఉన్నాయి. గల్ఫ్ దేశాల్లో ముఖ్యంగా యుఏఈ ఇలాంటి దేశాలు ఉంటాయి కదా, యుఏఈ ఇలాంటి దేశాల్లో ముఖ్యంగా భారతీయులు సుమారుగా 9 మిలియన్ పీపుల్ ఈ గల్ఫ్ ప్రాంతంలో 9 మిలియన్ అనగా 90 లక్షల మంది ప్రవాస భారతీయులు నివసిస్తూ ఉంటే అందులో సుమారుగా 4.3 మిలియన్ ప్రజలు యుఏఈ దేశంలోనే నివసిస్తూ ఉన్నారు. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు యుఏఈ నుంచి మనకు ఏ స్థాయిలో రెమిటెన్సెస్ వస్తూ ఉన్నాయని చెప్పేసి. ఇక రెమిటెన్సెస్ విషయానికి వస్తే మనము గతంలో కూడా డిస్కస్ చేసుకున్నాము. ఆర్బీఐ 2023 రెమిటెన్సెస్ సర్వే నివేదిక ప్రకారం 2023-24 సంవత్సరానికి సంబంధించి ఆర్బీఐ రెమిటెన్సెస్ సర్వే నివేదిక ప్రకారము యుఏఈ 2వ స్థానంలో ఉంది. అగ్రస్థానంలో యుఎస్ఏ ఉంది, 2వ స్థానంలో యుఏఈ ఉంది. ఇక పీపుల్ టు పీపుల్ కాంటాక్ట్స్ మనము డిస్కస్ చేసుకున్నాం. ఇక అలానే ఇరు దేశాల మధ్య రిలేషన్స్కి సంబంధించి ఓవరాల్గా ఇవి కుదిరిన ఒప్పందాలని చెప్పవచ్చు. నెక్స్ట్ వన్, ఐఐటీస్ వార్తల్లో ఉన్నాయి. ఐఐటి ఖరగ్పూర్ వార్తల్లో నిలిచింది. ఆయిల్ స్పిల్స్ను ఎదుర్కోవడం కోసము ఐఐటి ఖరగ్పూర్ వాళ్ళు ఒక టెక్నాలజీని డెవలప్ చేశారు. జనరల్గా ఆయిల్ స్పిల్స్ అంటే ఏంటి? జనరల్గా సముద్ర ప్రాంతాలలో పెద్ద పెద్ద షిప్స్ ప్రయాణిస్తూ ఉన్నప్పుడు పెద్ద పెద్ద చమురు ట్యాంకర్లను మోసుకొని వెళ్తూ ఉన్న షిప్పులు సముద్రాల్లో ప్రమాదాలకు గురైనప్పుడు ఆ ఆయిల్ అంతా కూడా సముద్రాల్లో ఒలికిపోతుంటుందన్నమాట. అంటే ఆ ఆయిల్ అంతా కూడా సముద్రంలో మొత్తము చిమ్మినప్పుడు సముద్రం అంతా కూడా దెబ్బతింటుంది. సముద్రంలో నివసిస్తూ ఉన్న మెరైన్ ఆర్గానిజమ్స్ ముఖ్యంగా ఫిషెస్ కావచ్చు, చేపలు, షార్క్స్ అటువంటివన్నీ కూడా ఆ ఆయిల్ అనేది సముద్రంలోకి పారడం వల్ల మొత్తం బయోడైవర్సిటీ చనిపోతుందన్నమాట. సో అటువంటి ఆయిల్ స్పిల్స్ని ఎదుర్కోవడానికి ఐఐటి ఖరగ్పూర్ వాళ్ళు ఒక గ్రాఫిన్ బేస్డ్ టెక్నాలజీ, ఎనర్జీ ఎఫిషియంట్ గ్రాఫిన్ బేస్డ్ టెక్నాలజీని డెవలప్ చేశారనమాట. ఈ టెక్నాలజీ ద్వారా ఏం చేయబోతా ఉన్నారంటే గ్రాఫిన్ అనేది ఒక నానో మెటీరియల్ అని చెప్పవచ్చు. అంటే ఇది స్టీల్ కంటే సుమారుగా 200 రెట్లు ఇది స్టీల్ కంటే చాలా శక్తివంతమైనది, సమర్థవంతమైనది అనమాట. ఇది ఒక నానో మెటీరియల్. ఈ టెక్నాలజీని ఉపయోగించి ఇటువంటి ఆయిల్ ప్రమాదాలు సంభవించినప్పుడు ఏం చేస్తారు అంటే ఎఫెక్టివ్గా ఆ సముద్ర జలాల నుంచి ఆయిల్ను క్లియర్గా సెపరేట్ చేయవచ్చు, విడదీయవచ్చు అనమాట. ఆ సముద్ర జలాల నుంచి ఆయిల్ను క్లియర్గా విడదీయవచ్చు అనమాట. సో ఇక్కడ డైరెక్ట్గా గుర్తుంచుకోవాల్సింది ఆయిల్ స్పిల్స్ని ఎదుర్కోవడం కోసం ఈ టెక్నాలజీని డెవలప్ చేసిన ఐఐటి. ఇక ఆయిల్ స్పిల్స్ విషయానికి వస్తే భారతదేశంలో ముఖ్యంగా 2017లో చెన్నైలోని ఎన్నూరు పోర్టు దగ్గర 2017లో భారీ స్థాయిలో ఒక ఆయిల్ ప్రమాదం సంభవించింది. ఇక ఇలానే ఈ ఆయిల్ స్పిల్స్ని ఎదుర్కోవడం కోసము టెరీ, ద ఎనర్జీ అండ్ రిసోర్సెస్ ఇన్స్టిట్యూట్, మనం గతంలో డిస్కస్ చేసుకున్నాం. టెరీకి సంబంధించి వరల్డ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ సమ్మిట్ని న్యూఢిల్లీలో నిర్వహించింది టెరీ అని చెప్పేసి. ద ఎనర్జీ అండ్ రిసోర్సెస్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీతో కలిసి ఒక బయో రెమిడియేషన్ టెక్నిక్ని కనుగొన్నారనమాట. బయో రెమిడియేషన్ టెక్నిక్ అంటే
బ్యాక్టీరియాలని, వైరస్లని అటువంటి వాటిని ఉపయోగించి పర్యావరణానికి ఏ స్థాయిలోనూ హాని చేయకుండా ఒక టెక్నాలజీని కనుగొన్నారు ఇటువంటి ఆయిల్ స్పిల్స్ని సమస్యని నివారించడం కోసం. దాని పేరే ఆయిల్ జాపర్ బ్యాక్టీరియా. ఆయిల్ జాపర్ ఇది ఇటువంటి ఎన్విరాన్మెంట్లో చాలా ఇంపార్టెంట్. ఆయిల్ జాపర్, ఈ ఆయిల్ జాపర్ అనేది బ్యాక్టీరియాల సమూహం అన్నమాట. బ్యాక్టీరియాల స్ట్రెయిన్స్ నుంచి తయారు చేసిన ఒక టెక్నిక్. ఇది ఏం చేస్తుందంటే ఆయిల్ స్పిల్స్ సమస్యను తీరుస్తుంది, నివారిస్తుంది అనమాట. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఆయిల్ జాపర్ని అభివృద్ధి చేసిన వాళ్ళు టెర్రీ మరియు డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ సంస్థతో కలిసి. అలానే ఇదే టెర్రీ వాళ్ళు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్, భారతదేశంలోనే అతిపెద్దదైన ఆయిల్ కంపెనీ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ సంస్థతో కలిసి ఆయిలీవోరస్ ఎస్ అనే మరొక బయోరెమిడియేషన్ టెక్నిక్ని కనుగొన్నారు. ఈ టెక్నిక్ ద్వారా కూడా ఈ ఆయిల్ స్పిల్స్ సమస్యని నివారించవచ్చు అనమాట. ఇది గుర్తుపెట్టుకోవాల్సింది ఆయిలీవోరస్ ఎస్ అనే ఒక బ్యాక్టీరియాల సమూహాన్ని కనుగొన్నది, అభివృద్ధి చేసినది టెర్రీ మరియు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ అని గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. సో ఇది మనకు ఆయిల్ స్పిల్స్ గురించి ఐఐటి ఖరగ్పూర్ డెవలప్ చేసిన టెక్నాలజీ గురించి. ఇక గ్రాఫిన్ విషయానికి వస్తే, గ్రాఫిన్ మనం చెప్పుకున్నట్టు ఇది ఒక నానో మెటీరియల్. దీనిని ఎలక్ట్రానిక్స్లోను, బ్యాటరీస్లోను, హైబ్రిడ్ వెహికల్స్లో ఈ గ్రాఫిన్ మెటీరియల్ని ఉపయోగిస్తారు. నెక్స్ట్ వన్ అగైన్ మరొక ఐఐటి వార్తల్లో నిలిచింది. ఐఐటి మద్రాసుకు చెందిన శాస్త్రవేత్తలు ఒక మ్యాప్ని కనుగొన్నారు, ఒక మ్యాప్ని అభివృద్ధి చేశారు. దాని పేరే ఉబిక్ మ్యాప్ అన్నమాట. ఈ యుబిక్ మ్యాప్ ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే, ముఖ్యంగా ఇటువంటి భూకంపాలు వచ్చినప్పుడు మొత్తం ప్రజలంతా మరణిస్తూ ఉంటారు, బిల్డింగ్లు కూలిపోతూ ఉంటాయి అన్నమాట. అటువంటప్పుడు ప్రజల్ని రక్షించాలి అంటే, వాళ్ళని వెలికి తీయాలి అంటే ఆ కూలిపోయిన భవనాల నుంచి అంత ఈజీ కాదు, అంత ఈజీగా ప్రవేశించలేరు అన్నమాట. కానీ ఈ యూబిక్ మ్యాప్ ద్వారా ఏం చేయవచ్చు అంటే, అసలు లోపల కండిషన్ ఎలా ఉంది, ఆ కూలిపోయిన బిల్డింగ్స్లలో పరిస్థితి ఎలా ఉంది, లోపల గదులు ప్లాన్ ఎలా ఉంది అని చెప్పేసి ఈ మ్యాప్స్ ద్వారా గుర్తించవచ్చు. అప్పుడు వాళ్ళని ఈజీగా బయటికి వెలికి తీయవచ్చు అనమాట. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది యూబిక్ మ్యాప్ని అభివృద్ధి చేసిన ఐఐటి మద్రాస్. నెక్స్ట్ వన్ మైక్రో ఇరిగేషన్కి సంబంధించి భారతదేశంలో సూక్ష్మ సేద్యం, మైక్రో ఇరిగేషన్, సూక్ష్మ సేద్యం ఏ స్థాయిలో ఉందని చెప్పేసి మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ ఒక రిపోర్టు, ఒక నివేదిక విడుదల చేసిందనమాట. ఆ నివేదిక ప్రకారము భారతదేశంలో ముఖ్యంగా ఏ రాష్ట్రంలో ఈ మైక్రో ఇరిగేషన్, సూక్ష్మ సేద్యం ఉందో ఆ రిపోర్ట్ తెలుసుకుంటున్నాం. ఆ రిపోర్ట్ గురించి మనం క్లియర్గా తెలుసుకోవాలి. 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఇండియాలో ఈ మైక్రో ఇరిగేషన్ని అత్యధిక స్థాయిలో అమలు పరుస్తూ ఉన్న రాష్ట్రం వచ్చేసి ఆంధ్రప్రదేశ్ సుమారుగా 1.17 లక్షల హెక్టార్లలో ఈ సూక్ష్మ సేద్యాన్ని అవలంబిస్తూ ఉంది, అనగా బిందు తుంపర్ల సేద్యం అని చెప్పవచ్చు. రెండవ స్థానంలో గుజరాత్ 1.16 లక్షల హెక్టార్లలో అమలు పరుస్తూ ఉంది. థర్డ్ ప్లేస్లో ఉత్తరప్రదేశ్ 1.02 లక్షల హెక్టార్లు. ఫోర్త్ ప్లేస్ వచ్చేసి కర్ణాటక 97,400 హెక్టార్లు. ఫిఫ్త్ ప్లేస్ వచ్చేసి తమిళనాడు 90,800 హెక్టార్లలో అవలంబిస్తూ ఉంది. ఇక్కడ తెలుసుకోవాల్సింది అసలు ఈ మైక్రో ఇరిగేషను అంటే ఏంటి, దీంట్లో ఉన్న కాంపోనెంట్స్ ఏంటివి, స్కీమ్ ఏమన్నా ఉందో కూడా తెలుసుకోవాలి. మైక్రో ఇరిగేషన్ విషయానికి వస్తే ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఇది ఎక్కువగా అవలంబించడానికి ముఖ్య కారణము ఎక్కువగా కరువు ప్రాంతం కావడం వల్ల. అయితే ఈ మైక్రో ఇరిగేషన్కి సంబంధించి ఆంధ్రప్రదేశ్లో అనంతపురం టాప్లో ఉంది. ఆంధ్రప్రదేశ్లో అనంతపురం జిల్లా టాప్లో ఉంది. ఓవరాల్గా దేశవ్యాప్తంగా ఈ సూక్ష్మ సేద్యానికి సంబంధించిన పరికరాల వినియోగంలో, అంటే ఫర్ ఎగ్జాంపుల్ డ్రిప్ ఇరిగేషన్ అంటారు కదా, డ్రిప్స్, లైక్ స్ప్రింక్లర్ ఇరిగేషను, రెయిన్ గన్స్ అటువంటి పరికరాల వినియోగంలో దేశవ్యాప్తంగా ఫస్ట్ ప్లేస్లో వచ్చేసి గుజరాత్లోని బనాస్కంఠా జిల్లా ఫస్ట్ ప్లేస్లో ఉంది. గుజరాత్లోని బనాస్కంఠా జిల్లా టాప్లో ఉంది.
సెకండ్ ప్లేస్లో వచ్చేసి అనంతపురం జిల్లా ఉంది. అనంతపురం ఓవరాల్గా 10 జిల్లాలు తీసుకుంటే, ఈ సూక్ష్మ సేద్యానికి సంబంధించి టాప్ 10 జిల్లాలు తీసుకుంటే ఆంధ్రప్రదేశ్ నుంచే అత్యధికంగా అనంతపురం జిల్లా, శ్రీ సత్యసాయి జిల్లా, వైఎస్ఆర్ కడప జిల్లా, అన్నమయ్య జిల్లా, ప్రకాశం, చిత్తూరు జిల్లాలు ఉన్నాయి. సో మీరు అబ్జర్వ్ చేస్తే అనంతపురం డిస్టిక్ అనేది ఫేమస్ ఫర్ హార్టికల్చరల్ ప్రోడక్ట్స్ అని చెప్పవచ్చు. జనరల్గా ఈ సూక్ష్మ సేద్యం ద్వారా ఎక్కువగా ఉద్యాన పంటలు అంటే పండ్లు కావచ్చు, కూరగాయలు కావచ్చు ఎక్కువగా పండిస్తూ ఉంటారు. మీరు అనంతపురం జిల్లాని ఒకసారి విజిట్ చేస్తే కనుక, ఒకసారి సందర్శిస్తే అనంతపురం జిల్లాలో ఎక్కువగా దానిమ్మ పండ్లు కావచ్చు, చీనీ పండ్లు, లేదంటే బనానా, ముఖ్యంగా ఇటీవల కాలంలో స్ట్రాబెర్రీలు, డ్రాగన్ ఫ్రూట్స్ కూడా ఎక్కువగా అనంతపురం జిల్లాలో పండిస్తూ ఉన్నారు. సో ఎందుకంటే దీనికి ముఖ్య కారణము, ఈ వృద్ధిని సాధించడానికి ముఖ్య కారణము ఈ మైక్రో ఇరిగేషన్ అని చెప్పవచ్చు. ఇక మైక్రో ఇరిగేషన్కి సంబంధించి ఒక స్కీమ్ ఉంది. 2015లో మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ ప్రధానమంత్రి కృషి సించాయ్ యోజన, ప్రధానమంత్రి కృషి సించాయ్ యోజనని లాంచ్ చేసింది 2015లో. దీన్ని సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్ అనగా కేంద్ర ప్రాయోజిత పథకంగా దీన్ని తీసుకొని వచ్చారన్నమాట. ఈ ప్రధానమంత్రి కృషి సించాయ్ యోజన ముఖ్య ఉద్దేశమే మైక్రో ఇరిగేషన్ని అభివృద్ధి చేయడం అన్నమాట. ఇందులో ఒక కాంపోనెంట్ ఉంటుంది, పర్ డ్రాప్ మోర్ క్రాప్ అని. పర్ డ్రాప్ మోర్ క్రాప్ అంటే ప్రతి నీటి చుక్కకు ఎక్కువ పంట గ్రోత్ని సాధించాలి అనమాట. జనరల్గా ప్రధానమంత్రి కృషి సించాయ్ యోజన అనేది ఇది ఒక అంబ్రెల్లా స్కీమ్. అంటే ఇందులో చాలా కాంపోనెంట్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ హర్ ఖేత్ కో పానీ, హర్ ఖేత్ కో పానీ అంటే ప్రతి పొలానికి నీరు, పర్ డ్రాప్ మోర్ క్రాపు, యాక్సలరేటెడ్ ఇరిగేషన్ బెనిఫిట్ ప్రోగ్రాము, రెయిన్ షెడ్ డెవలప్మెంట్ ప్రోగ్రాము, ఇలాంటి కాంపోనెంట్స్ ఉంటాయన్నమాట. సో ఈ విధంగా చెప్పాలి అంటే ఈ స్కీమ్ని 3 రకాల మినిస్ట్రీలు దీన్ని అమలు పరుస్తూ ఉన్నాయి. ఈ పర్ డ్రాప్ మోర్ క్రాప్ అనేది మినిస్ట్రీ ఆఫ్ జల్ శక్తి నిర్వహిస్తే, అలానే మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ కూడా ఇందులో ఉన్న కొన్ని కాంపోనెంట్లని అమలు పరుస్తుంది. అలానే మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ కూడా ఇందులోని కొన్ని కాంపోనెంట్లని అమలు పరుస్తుందని చెప్పవచ్చు. సో ఇక్కడ ఓవరాల్గా గుర్తుంచుకోవాల్సింది, ఈ స్కీమ్ని 2015లో తీసుకొని వచ్చారు. పర్ డ్రాప్ మోర్ క్రాప్ అనేది కూడా 2015లో కేంద్ర ప్రాయోజిత పథకంగా ఒక కాంపోనెంట్గా దీన్ని తీసుకొని వచ్చారని గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ వన్, ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఒక స్కీమ్ గతంలో మనం తెలుసుకున్నాము. ఇటీవల ఉగాది రోజున మార్గదర్శి బంగారు కుటుంబము P4 అనే స్కీమ్ని లాంచ్ చేసింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అన్నమాట. ఇందులో మనం చెప్పుకున్నట్టు గతంలోనే ధనవంతుల ఫ్యామిలీస్, ముఖ్యంగా ధనము డబ్బులున్న వాళ్ళు పేదలను దత్తత తీసుకుంటారు, పేద కుటుంబాలని. ఆ ప్రాసెస్లో భాగంగా ఆ పేద కుటుంబాలని అభివృద్ధి పరుస్తారనమాట. అయితే ఇది వాలంటరీ, అంటే ప్రభుత్వం కేవలము అడుగుతుందన్నమాట, మీరు దత్తత తీసుకోండి అని చెప్పేసి, అంతేగాని ప్రభుత్వం ఫోర్స్ చెయ్యదు అని చెప్పేసి మనము గతంలో డిస్కస్ చేసుకున్నాం. అలానే ఈ స్కీమ్ తరపున ప్రభుత్వం ఏమీ కూడా ₹1 కూడా డబ్బులు ఇవ్వదు, జస్ట్ దే విల్ ఆస్క్ ద రిచ్ ఫ్యామిలీస్. ఇక ఈ స్కీమ్కి సంబంధించి ఒక సపరేట్ స్పెషల్ సొసైటీని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఏర్పాటు చేసింది. ఒక రాష్ట్ర స్థాయి సొసైటీని ఏర్పాటు చేసింది ఈ స్కీమ్ని అమలుపరచడం కోసము. ఆ స్కీమ్కి అధ్యక్షత వచ్చేసి చైర్పర్సన్గా చీఫ్ మినిస్టర్ వ్యవహరించబోతా ఉన్నారు. వైస్ చైర్పర్సన్గా డిప్యూటీ చీఫ్ మినిస్టర్, ఉప ముఖ్యమంత్రి వ్యవహరించబోతా ఉన్నారు. సో ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది, ఈ స్కీమ్ కోసం ఏర్పాటు చేసిన కమిటీకి చైర్పర్సన్ వచ్చేసి చీఫ్ మినిస్టర్, వైస్ చైర్పర్సన్ వచ్చేసి డిప్యూటీ చీఫ్ మినిస్టర్. ఇక అలానే ఈ P4కి సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక టార్గెట్ కూడా పెట్టుకునింది. 2025 ఆగస్టు 15 నాటికి 5 లక్షల బంగారు కుటుంబాలను దత్తత తీసుకోవాలి, 5 లక్షల బంగారు కుటుంబాలను దత్తత తీసుకోవాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము టార్గెట్ పెట్టుకునింది. నెక్స్ట్ వన్, భారతదేశంలో పోషకాహార సమస్యను నిర్మూలించడానికి ఒక క్యాంపెయిన్ నిర్వహించబడుతుంది. ఎవ్రీ ఇయర్ పోషణ్ పక్వాడా పేరిట, ప్రతి సంవత్సరం కూడా పోషణ్ పక్వాడా పేరిట ఒక క్యాంపెయిన్, ఒక డ్రైవ్ నిర్వహించబడుతుంది. ఈ సంవత్సరము 7వ ఎడిషను
7వ పోషణ్ పక్వాడా క్యాంపెయిన్ మొదలైంది. ఏప్రిల్ 8 నుంచి ఏప్రిల్ 22 వరకు జరగబోతా ఉంది. పక్వాడా అంటే పక్షము రోజులు, 15 రోజుల పాటు జరిగే ప్రోగ్రామ్ అని చెప్పవచ్చు. సో దీని ముఖ్య ఉద్దేశం వచ్చేసి ఇండియాలో ఎవరైతే పోషకాహార సమస్యను ఎదుర్కొంటా ఉన్నారో, ముఖ్యంగా చిన్నపిల్లలు 6 ఏళ్ల పిల్లల్లోపు, అప్పుడే పుట్టిన పిల్లల నుండి 6 ఏళ్ల పిల్లల వరకు వాళ్ళ పోషకాహార సమస్యను నిర్మూలించడము, అలానే బాలింతలు, ప్రెగ్నెంట్ ఉమెను, లాక్టేటింగ్ మదర్సు, బాలింతలు, గర్భిణీ స్త్రీలకు, అలానే యుక్త వయస్సులో ఉన్న మహిళలకు, ఆడపిల్లలకు కూడా వాళ్ళ పోషకాహార సమస్యను నిర్మూలించడానికి పోషణ్ అభియాన్ స్కీమ్ అని చెప్పేసి గతంలోనే 2018లోనే ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ మినిస్ట్రీ, మహిళా శిశు అభివృద్ధి సంక్షేమ మంత్రిత్వ శాఖ 2018లో పోషణ్ అభియాన్ పేరిట ఒక స్కీమ్ని లాంచ్ చేసిందనమాట. సో అందులో భాగమే ఈ పోషణ్ పక్వాడా అని చెప్పవచ్చు. ఈ సంవత్సరం ఈ క్యాంపెయిన్ 4 థీమ్లపైన దృష్టి సారిస్తూ ఉంది, 4 థీమ్లపైన ఫోకస్ చేస్తూ ఉంది. ఆ థీమ్స్ వచ్చేసి, ఫస్ట్ థీమ్ వచ్చేసి చైల్డ్ లైఫ్లో అతి కీలకమైన 1000 రోజులు, మొదటి 1000 రోజులు, చైల్డ్ లైఫ్లో అతి కీలకమైన మొదటి 1000 రోజులు కూడా వాళ్ళకి ఏ విధంగా పోషకాహారం అందుతా ఉందో ఎప్పటికప్పుడు ట్రాక్ చేయాలి. ఆ ట్రాక్ చేయడానికి ఒక టెక్నాలజీని వాడబోతా ఉన్నారు, ఒక అప్లికేషన్ని, పోషణ్ ట్రాకర్. ఆ పోషణ్ ట్రాకర్ అనే అప్లికేషన్ని ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ మినిస్ట్రీ అభివృద్ధి చేసింది, దాన్ని డెవలప్ చేసిందనమాట. సో ఆ యాప్ ద్వారా ఈ న్యూట్రిషన్ని ఎప్పటికప్పుడు ట్రాక్ చేస్తూ ఉంటారు. ఇక రెండవ థీమ్ వచ్చేసి మాల్ నరిష్మెంట్. ఈ పోషకాహార సమస్యని కమ్యూనిటీల ద్వారా నివారించాలి, అంటే ప్రజలందరూ కలిసి ఈ సమస్య పైన పోరాడాలి అని చెప్పేసి అదొక రెండవ థీము. ఇక మూడవ థీమ్ వచ్చేసి మనం చెప్పుకున్నట్టు పోషణ్ ట్రాకర్ యాప్లో అందరూ కూడా రిజిస్టర్ అవ్వాలి. ఇప్పటి వరకు సుమారుగా 10.12 కోట్ల బెనిఫిషరీసు ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ మినిస్ట్రీ లెక్కల ప్రకారము సుమారుగా 10.12 క్రోర్ లబ్ధిదారులు ఈ పోషణ్ ట్రాకర్లో రిజిస్టర్ చేసుకున్నారట. అన్ని అంగన్వాడీ సెంటర్లు, భారతదేశంలో ఉన్న అన్ని అంగన్వాడీ సెంటర్లు ఈ పోషణ్ ట్రాకర్ యాప్లో రిజిస్టర్ చేసుకున్నాయని చెప్పేసి కూడా చెప్తా ఉంది. ఎందుకంటే అంగన్వాడీ సెంటర్ల ద్వారానే కదా పోషకాహారం ప్రజలకు అందుతుంది, పిల్లలకు ముఖ్యంగా. ఇక 4వ థీమ్ వచ్చేసి చిన్నారుల్లో తలెత్తే స్థూలకాయ సమస్యని, ఊబకాయ సమస్యని, ఒబెసిటీ సమస్యని నివారించడానికి ఆరోగ్యకరమైన జీవన విధానాలని అవలంబించాలి అని చెప్పేసి అదొక థీమ్గా పెట్టుకుంది. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది, పోషణ్ పక్వాడా ఈ సంవత్సరం లాంచ్ చేసిన ప్రోగ్రాం వచ్చేసి 7వ ఎడిషను. దానికి సంబంధించిన స్కీము 2018లో పోషణ్ అభియాన్ని లాంచ్ చేశారు అని గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు క్వశ్చన్ చూద్దాం. నిన్న మనం గతంలో డిస్కస్ చేసుకున్నదే పిఎం ఇంటర్న్షిప్ స్కీమ్ సంబంధించి. పిఎం ఇంటర్న్షిప్ పథకానికి సంబంధించి క్రింది ప్రకటనల్లో ఏది నిజం? స్టేట్మెంట్ 1, ఈ ప్రాజెక్ట్ కింద 21 నుండి 24 సంవత్సరాల వయస్సు గల యువతకు 12 నెలల ఇంటర్న్షిప్ ప్రోగ్రాం ఇవ్వబడుతుంది. రెండవ స్టేట్మెంట్, ఈ ప్రాజెక్ట్ కింద శిక్షణ పొందుతున్న యువతకు నెలవారీ 10,000 రూపాయల మేర స్టైఫండ్ లభిస్తుంది. కింది వాటిలో ఎన్ని నిజం? ఏ 1 మాత్రమే, బి 2 మాత్రమే, సి 2 నిజం, డి వచ్చేసి పైవేవి కావు. సో మనం గతంలో డిస్కస్ చేసుకున్నాం పిఎం ఇంటర్న్షిప్ స్కీమ్ సంబంధించి. ఇటువంటి స్కీమ్స్ రెగ్యులర్గా వార్తల్లో ఉంటాయి. సో తప్పకుండా ఈ స్కీమ్స్ గురించి మనకి ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ ఐడియా ఉండాలి. సో దీనికి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇక అలానే మనం నిన్న అడిగిన క్వశ్చన్, వైబ్రెంట్ విలేజెస్ ప్రోగ్రామ్ ఫేజ్ 2కి సంబంధించి బార్డర్ ఏరియాస్లో ఉన్న గ్రామాల అభివృద్ధికి వైబ్రెంట్ విలేజెస్ ప్రోగ్రామ్ ఫేజ్ 2కి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపిందని చెప్పేసి మనము గతంలో తెలుసుకున్నాం. దానికి మనము అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేసి ఇది ఫేజ్ 2 రెండవ దశ ప్రోగ్రామ్ని సెంట్రల్ సెక్టార్ స్కీమ్గా అనగా కేంద్ర పథకంగా ఆమోదించడం జరిగింది. దీనికి కేటాయించిన బడ్జెట్ 6,839 కోట్ల వ్యయము. ఇది ఈ వైబ్రెంట్ విలేజెస్ ప్రోగ్రామ్ ఫేజ్ 2 వచ్చేసి 2024-25 ఆర్థిక సంవత్సరం నుంచి 2028-29 ఆర్థిక సంవత్సరం వరకు అమల్లో ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, వైబ్రెంట్ విలేజెస్ ప్రోగ్రాము మొదటి దశ వచ్చేసి కేంద్ర ప్రాయోజిత పథకంగా సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్గా అనౌన్స్ చేసినప్పటికీ ఫేజ్ 2ని మాత్రము
సెంట్రల్ సెక్టార్ స్కీమ్గా ఆమోదించడం జరిగింది. నెక్స్ట్ వన్, స్పేస్ టెక్నాలజీకి సంబంధించి ఐఎస్ఎస్ వార్తల్లో ఉంది. ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్, అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం అన్నమాట. ఇటీవలే మనం తెలుసుకున్నాం, అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నుంచి సేఫ్గా సునీతా విలియమ్స్, బుచ్ విల్మోరు సేఫ్గా రీచ్ అయ్యారు సేఫ్గా. సో ఇప్పుడు అగైన్ ఈ ఐఎస్ఎస్లో పరిశోధనలు చేయడానికి ముగ్గురు వ్యోమగాములు బయలుదేరారు. వీళ్ళు రష్యాకు చెందిన సోయజ్ MS-27, రష్యాకు చెందిన సోయజ్ MS-27 స్పేస్ క్రాఫ్ట్ ద్వారా ఐఎస్ఎస్కు బయలుదేరారు. దీన్ని ఎక్కడి నుంచి లాంచ్ చేశారంటే కజకిస్తాన్లోని బైకనూరు అంతరిక్ష కేంద్రం నుంచి వీళ్ళని లాంచ్ చేశారు, ఈ మిషన్ని లాంచ్ చేశారు. ఈ ముగ్గురు వచ్చేసి ఇందులో రష్యాకు చెందిన 2, అలానే అమెరికాకు చెందిన 1 ఇందులో పాలు పంచుకుంటా ఉన్నారు. వీళ్ళు ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లో సుమారుగా 8 నెలల పాటు విధులు నిర్వహించబోతా ఉన్నారు. ఇక్కడ తెలుసుకోవాల్సింది ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ అనేది తక్కువ భూకక్ష పరిధిలో ఉంటుంది. అనగా భూమికి సుమారుగా 475 కిలోమీటర్ల ఎత్తులో ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ అనేది లొకేట్ అయ్యబడి ఉంటుందన్నమాట. ఇక దీనిలో పాలు పంచుకుంటా ఉన్న ఆ ముగ్గురు వ్యోమగాముల పేర్లు కూడా తెలుసుకోవాలి. ఒకరు వచ్చేసి రష్యాకు చెందిన సెర్గీ రిజికోవ్, అలానే మరొకరు రష్యాకు చెందిన అలెక్సీ జుబ్రెటెస్కీ, మరొకరు అమెరికాకు చెందిన జానీ కిమ్ అన్నమాట. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది వీళ్ళు ఏ స్పేస్ క్రాఫ్ట్ ద్వారా వెళ్ళారు అంటే సోయజ్ MS-27 స్పేస్ క్రాఫ్ట్ కజకిస్తాన్లోని బైకనూరు అంతరిక్ష కేంద్రం నుంచి బయలుదేరారు. నెక్స్ట్ వన్, ఇన్వెస్ట్మెంట్స్కి సంబంధించి ఒడిశాలో ఒక పెట్రోకెమికల్ కాంప్లెక్స్ని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ సంస్థ ఏర్పాటు చేయబోతా ఉంది. సుమారుగా 61,000 కోట్ల పెట్టుబడితో ఒక ప్రపంచ స్థాయి పెట్రోకెమికల్ కాంప్లెక్స్ను ఏర్పాటు చేయబోతా ఉంది. సో ఎగ్జాక్ట్ ఫిగర్ చెప్పాలి అంటే 61,077 కోట్లతో ఈ పెట్టుబడి పెడతా ఉందన్నమాట. ఈ పెట్టుబడి ద్వారా ఒడిశాలో ముఖ్యంగా పెట్రోకెమికల్ ఇండస్ట్రీని అభివృద్ధి చేయడము దీని ముఖ్య ఉద్దేశం. జనరల్గా పెట్రోకెమికల్ ఇండస్ట్రీస్ ద్వారా కొన్ని ప్రోడక్ట్స్ని ఉత్పత్తి చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ బ్యూటడైను, లేదంటే పాలీవినైల్ క్లోరైడు, ఇటువంటి కెమికల్స్ని ఉత్పత్తి చేస్తారన్నమాట. ఈ పెట్రోకెమికల్స్ అప్లికేషన్స్ వచ్చేసి ముఖ్యంగా ప్లాస్టిక్ ఇండస్ట్రీలో కావచ్చు, లేదంటే ఎలక్ట్రానిక్స్ ఇండస్ట్రీలో వీటిని ఉపయోగిస్తారన్నమాట. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది IOCL పెట్టిన పెట్టుబడి. ఇక IOCL విషయానికి వస్తే ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్, ఇందాకే మనం డిస్కస్ చేసుకున్నాం. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ టెరీ సంస్థతో కలిసి ఆయిలీవోరస్ ఎస్ అనే ఒక బయోరెమిడియేషన్ టెక్నిక్ని కూడా డెవలప్ చేశారని చెప్పేసి మనం తెలుసుకున్నాం. ఇక ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ విషయానికి వస్తే ఇది ఒక భారతదేశంలోనే అతిపెద్ద ఆయిల్ కంపెనీ, మహారత్న కంపెనీ అని చెప్పవచ్చు. భారతదేశంలోనే అతిపెద్ద ఆయిల్ కంపెనీ మహారత్న కంపెనీ. మనకి నవరత్న, మహారత్న కంపెనీస్ ఉంటాయి కదా, ఆ విధంగా IOCL అనేది మహారత్న కంపెనీ. నెక్స్ట్ వన్, ఇంటర్నేషనల్ బుకర్ ప్రైజ్కి షార్ట్ లిస్ట్ అయింది కన్నడకు చెందిన హార్ట్ ల్యాంప్ అనే ఒక బుక్ అనమాట. కన్నడకు చెందిన హార్ట్ ల్యాంప్ అనే బుక్. దీనికి ఫర్ ద ఫస్ట్ టైం ఇంటర్నేషనల్ బుకర్ ప్రైజ్కి షార్ట్ లిస్ట్ అయిన ఫస్ట్ కన్నడ బుక్ హార్ట్ ల్యాంప్. ఈ హార్ట్ ల్యాంప్ బుక్ వచ్చేసి కన్నడకు చెందిన రైటరు బాను ముస్తాక్ అనే ఆవిడ రాసింది. ఇది 12 స్టోరీల కలెక్షన్ అనమాట. దీన్ని ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేసిన వాళ్ళు దీపా బస్తీ అనే ఆమె. ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేసిన వారు దీపా బస్తీ. అయితే ఇక్కడ ఇంటర్నేషనల్ బుకర్ ప్రైజ్ గురించి తెలుసుకోవాలి. దీన్నే గతంలో మ్యాన్ బుకర్ ప్రైజ్ అని పిలిచేవాళ్ళు. మ్యాన్ బుకర్ ప్రైజ్ ఇది ఎవరికి ఇస్తారు అంటే ముఖ్యంగా కొన్ని వర్క్స్, ఏ బుక్లు అయితే ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేసి ఉంటారో, ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేసిన వర్క్స్కి, అవి కూడా UK మరియు ఐర్లాండ్లో పబ్లిష్ చేసిన బుక్స్కి ఈ అవార్డుని ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఇక ఇంటర్నేషనల్ బుకర్ ప్రైజ్ విషయానికి వస్తే
దీని ప్రైజ్ మనీ వచ్చేసి సుమారుగా 50,000 పౌండ్లు. 50,000 పౌండ్లు దీనికి ప్రైజ్ మనీ కింద ఇవ్వడం జరుగుతుంది. ఆ 50,000 పౌండ్లని కూడా ఇద్దరు లైక్ ఆథరు, ట్రాన్స్లేటరు, దీన్ని ఒరిజినల్గా రచించిన వాళ్ళు, దాన్ని ట్రాన్స్లేట్ చేసిన వారికి చెరి సగము పంచడం జరుగుతుందన్నమాట. ఇక ఇంటర్నేషనల్ బుకర్ ప్రైజర్ విషయానికి వస్తే భారతదేశం నుంచి గతంలో 2022 సంవత్సరంలో గీతాంజలి శ్రీ అనే ఆవిడ రాసిన టూంబ్ ఆఫ్ శాండ్, గీతాంజలి శ్రీ అనే ఆవిడ రాసిన టూంబ్ ఆఫ్ శాండ్ అనే హిందీ నవలకు ఈ అవార్డు దక్కిందనమాట, హిందీ నవలకు. సో ఇది ఫస్ట్ భారతీయ నవల అని చెప్పవచ్చు. నెక్స్ట్ వన్, వ్యక్తులు. బ్రహ్మకుమారిల అధిపతి దాది రతన్ మోహిని గారు మరణించారు. ఇక్కడ బ్రహ్మకుమారిల గురించి తెలుసుకోవాలి. ఈ బ్రహ్మకుమారిల ఆర్గనైజేషన్ అనేది ప్రపంచ శాంతి కోసం ఏర్పాటైన సంస్థ అని చెప్పవచ్చు. ఒక ఆధ్యాత్మికత మూమెంట్ అని చెప్పవచ్చు. ప్రపంచంలోనే ఆధ్యాత్మికంగా సేవలు చాలా చేసింది ఈ సంస్థ. దీనికి ఫౌండర్ వచ్చేసి పితర్షి ప్రజాపిత బ్రహ్మ. ఈ ఫౌండేషన్ని 1937 సంవత్సరంలో పాకిస్తాన్లోని సింధ్ ప్రావిన్స్లో ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి అధిపతి ప్రస్తుతం ఈమె వ్యవహరిస్తూ ఉన్నారు, దాది రతన్ మోహిన్ జీ గారు. ఈమె సుమారుగా 101 ఏళ్ల వయసున్న మహిళ. ఈమె దీనికి అధిపతిగా వ్యవహరించింది. ఇక దీని హెడ్ క్వార్టర్స్ విషయానికి వస్తే, ఈ బ్రహ్మకుమారిల ఆర్గనైజేషన్ హెడ్ క్వార్టర్స్ విషయానికి వస్తే, దీని హెడ్ క్వార్టర్సు రాజస్థాన్లోని మౌంట్ అబు. దట్స్ ఇట్. దీస్ ఆర్ టుడేస్ కరెంట్ అఫైర్స్. మనం ఒకసారి క్విక్గా రీక్యాప్ చూద్దాం. ఇండియా యుఏఈ రిలేషన్స్. ఆయిల్ స్పిల్స్ను ఎదుర్కోవడం కోసము గ్రాఫిన్ ఆధారిత సాంకేతికతను అభివృద్ధి చేసిన ఐఐటి ఖరగ్పూర్. యూబిక్ మ్యాప్ను అభివృద్ధి చేసిన ఐఐటి మద్రాస్. సూక్ష్మ సేద్యంలో ఆంధ్రప్రదేశ్కి అగ్రస్థానం. P4 అమలుకు సీఎం అధ్యక్షతన రాష్ట్ర స్థాయి సొసైటీ. పోషన్ పక్వాడా 2025. ISSకు పయనమైన 3 వ్యోమగోములు. ప్రపంచ స్థాయి పెట్రోకెమికల్ కాంప్లెక్స్ కోసం ఒడిశాలో ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ 61,000 కోట్ల పెట్టుబడి. కన్నడ రైటర్కు చెందిన హాట్ ల్యాంప్ ఇంటర్నేషనల్ బుకర్ ప్రైజ్కు షార్ట్ లిస్టెడ్. బ్రహ్మకుమారిల అధిపతి దాది రతన్ మోహిని కన్నెమూత. దట్స్ ఇట్. దీస్ ఆర్ టుడేస్ కరెంట్ అఫైర్స్ and thank you everyone and we'll meet you again tomorrow.